ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న నల్లగొండ 30న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాలో భారీ బహిరంగ సభల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రారంభించడంతో పాటు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి నల్గొండ జిల్లా కనగల్ మండలం చేరుకుని మొదటగా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో కనగల్ మండలంలో ఏఎంసీ మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ఎస్హెచ్జీ మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు సీఎం. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక రెండు సభలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దానిపై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్డులో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను 2 లక్షల మంది రైతులతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సభ జరిగే ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్డు వద్ద సుమారు 20 ఎకరాలకు పైగా సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సభ వేదిక ఏర్పాట్లు, రహదారులు, పార్కింగ్, రైతు ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటు తదితర విషయాలపై చర్చించారు. ఇక భారీ వర్షం వచ్చినా ఇలాంటి అమంతరాలు లేకుండా సౌకర్యాలు కల్పించే విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బట్టి బహిరంగ సభ ఏర్పాట్లపై మదిర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది రైతులను ఆహ్వానించి వారి సమక్షంలోనే రైతు భరోసా నిధులను ఖాతాలోకి జమ చేస్తామని వెల్లడించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ఈ సభకు హాజరవనున్న నేపథ్యంలో విజయవంతానికి అందరూ శ్రమించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సభా వేదికలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రెండు బహిరంగ సభలకు భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.